దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనకిచ్చిన ప్రతి శ్రేష్టమైన మాటని మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది బిడ్డలు మీరు వింటున్నారో చూస్తున్నారో, ఈ మాట ప్రభు నీకు ఇచ్చాడు. ఆత్మీయ బలం, ఆరోగ్య బలం, ఆర్థిక బలం, మానసికంగా ఒక స్టాండర్డ్ చేయాలని నీ ప్రతి పోరాటంలో, శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు, విడువని దేవుడు. ఇంకా నీ జీవితం ఏంటని విసిగిపోతున్నావా? శత్రువు పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలని వీటన్నిటికంటే ఈరోజు ఒక మంచి మాట దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నీ హృదయాన్ని పట్టుకునే వాగ్దానం, నీ జీవితాన్ని బలపరిచే వాగ్దానం, నీ హృదయంలో వెలిగింపు ఇచ్చే వాగ్దానం. చదువుకుందామా? చూడండి, 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఏ ఆపదలో నువ్వు ఉన్న దేవుడు రక్షిస్తాడు. ఎటువంటి బంధకాల్లో ఉన్న దేవుడు నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కాదు. ఏ ఆపద? ఆత్మీకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, కోర్టు కేసులు, పిల్లల బాధలు, అప్పుల బాధలు, మానసిక బాధలు, ఒకవేళ సేవ, సంఘము, రోగములు, ఏదైనా కానీ నీ ఆపదల నుండి, నీ శత్రువుల నుండి నిన్ను రక్షించదు. నీ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రే చేయండి. నాతో కలిసి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగుదలు ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వారిని విడిపించండి, తప్పించండి, రక్షించండి, కాపాడండి. శత్రువు నుంచి మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక బంధకాలు అన్నిటి నుండి విడిపించి ఆత్మీయ బలం, ఆరోగ్య బలం, ఆర్థిక బలం ఇచ్చి ప్రపంచ దేశం, భారతదేశాన్ని రక్షించి నాయన ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్టర్ రైజ్ అవుట్కు మా దైవజనులు ఎవరెవరు సీరియస్గా సిక్కున్నారో కాపాడు, సంఘాలను కాపాడు, ప్రపంచాన్ని కాపాడు. ప్రతి విషయంలో మీరు గొప్ప కార్యం చేసి మరొక్కసారి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ అందరి బంధకాలు తెంచి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా మరి 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్ 3 రోజులు కుటుంబాలుగా రండి. 3 దినాలు అక్కడ గడపచ్చు. చక్కటి ఆరాధన వర్తమానం మీ వ్యక్తిగత ప్రేయర్ చేయించుకోవచ్చు. రెండవదిగా మరి 14, 15, 16 కూడా కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో మీటింగ్స్ అండి. 15th ఆగస్ట్ యవనస్తుల కూడిక కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో 10 to 2 ఉదయం 10 నుంచి 2 యవనస్తులు, యవన ఫ్యామిలీస్ మీటింగ్స్తో పాటు 14, 15 మీటింగ్స్తో పాటు. కాబట్టి 15th ఆగస్ట్ ఎవరు మర్చిపోకండి. మన ప్రామిస్ ల్యాండ్కి రండి. ఎవ్రీ సాటర్డే, సండే బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ జరుగుతున్న సభలు పాలు పొందండి. కొత్త పాట రిలీజ్ కాబోతుంది, నా వేదనలో నీ ప్రేమను చూచితిని. అద్భుతమైన పాట. మరి 16th నైట్ 9 గంటలకి మీరు ప్రార్థించి చిన్న ప్రోమో కూడా పెడుతున్నాం, చూడండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వండి, ఇమ్మీడియట్గా మమ్మల్ని మా వాట్సాప్ని సంప్రదించండి. వచ్చి మీరు బైబిల్ కాలేజ్ చేయొచ్చు. యంగ్ గర్ల్స్, బాయ్స్ పిలుపు కలిగిన వారు. కాబట్టి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేది. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 days ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. వాసం చేసేదనయ్యా.